నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ప్రస్తుతం మనం ఉన్నాము మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. మనతో ఉన్నారు కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మహేష్ బెజగం గారు. అయితే డాక్టర్ గారిని అడిగి క్యాన్సర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. క్యాన్సర్లో చాలా మందికి చాలా రకాల భయాలు ఉంటాయి. సో వాటన్నిటిని కూడా డాక్టర్ గారు మనకు తెలియజేయడానికి రెడీగా ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో అసలు క్యాన్సర్ అంటే ప్రాణాంతకం అంటారా? లేదు అండి. మనకి క్యాన్సర్ ఏ స్టేజ్లో మనకి ప్రెజెంట్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ పేషెంట్ ఎర్లీ స్టేజ్లో మన దగ్గరికి వచ్చారనుకోండి, అండ్ క్యాన్సర్ ఏ రకము అనే దాన్ని బట్టి మనము కొన్నిసార్లు 100% క్యూర్ని ఇవ్వగలుగుతాం. పేషెంట్ ట్రీట్మెంట్ తర్వాత 10 years కానీ 20 years కానీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అదే స్టేజ్ బాగా ముదిరినాక అంటే అడ్వాన్స్ స్టేజ్లో లాస్ట్ స్టేజ్లో వచ్చారనుకోండి, అట్లాంటప్పుడు లైఫ్ థ్రెట్ అనేది ఉంటుంది. ఏ సందర్భాల్లో క్యాన్సర్లో ఓపెన్ సర్జరీ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు? క్యాన్సర్లో మనకి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ చాలా వచ్చాయండి. లైక్ లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ, రోబోటిక్ సర్జరీ కానీ. ఓకే, వీటిని మనము సింపుల్గా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం. ఇన్ని సర్జరీస్, ఇన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చాక కూడా కొన్నిసార్లు ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. లైక్ ఎందుకు అంటే, ఒకవేళ ఆ వచ్చిన క్యాన్సర్ అనేది చుట్టుపక్కల ఆర్గాన్స్కి బాగా అతుక్కుపోయి ఉన్నా, లేదు అంటే ఆ వచ్చిన క్యాన్సర్ వల్ల దానికి చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్లో ఏదైనా హోల్ పడినా, లైక్ పెద్ద పేగులో కానీ చిన్న పేగులో కానీ హోల్ పడినా, ఆ పేషెంట్ వచ్చిన క్యాన్సర్ వల్ల మనకి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అనేది డెవలప్ అవుతుంది. అంటే తను మోషన్ పాస్ చేయలేరు, గ్యాస్ చేయలేరు. ఓకే, ఇలాంటి కండిషన్స్లో కొన్నిసార్లు ఏంటంటే ఎమర్జెన్సీ బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటుంది. ఇలాంటి కండిషన్లో మనం ఈ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీని చేయకుండా ఓపెన్ సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఓపెన్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ రికవరీ అవడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఓపెన్ సర్జరీ చేశాక మనం ఎలాంటి సర్జరీ చేసామనే దాన్ని బట్టి పేషెంట్ రికవరీ యూజువల్లీ డిపెండ్ అవుతుందండి. అండ్ సెకండ్ థింగ్, పేషెంట్ ఏజ్ కూడా. బట్ ఇన్ జనరల్గా ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే 1 to 2 weeksలో పేషెంట్ అనేది కంప్లీట్గా రికవర్ అయిపోతారు ఓపెన్ సర్జరీ తర్వాత. బట్ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కోత అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి 5 to 7 daysలోనే పేషెంట్ కంప్లీట్గా రికవర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సర్జరీ తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ గారు? ఓపెన్ సర్జరీ అయినా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అయినా పేషెంట్ సర్జరీ తర్వాత కొంచెం ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం, ఓకేనా, ఇంట్లో వాకింగ్ చేయడము, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ ప్రమోట్ చేసుకునేలాగా చేయడం, తర్వాత బరువులు ఎత్తకపోవడం, అట్లీస్ట్ ఫర్ ఇనిషియల్ 3 months బరువులు ఎత్తకుండా ఉండడం, ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, అండ్ డాక్టర్స్ చెప్పిన మెడికేషన్ అయినా సరే, ఎక్సర్సైజ్ అయినా సరే, ఫిజియోథెరపీ రిలేటెడ్ యాక్టివిటీస్ అయినా సరే రెగ్యులర్గా చేస్తే తర్వాత లైఫ్ అనేది స్మూత్గా కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది. అయితే రెక్టల్ క్యాన్సర్ వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా స్టోమా వేస్తారంటారా? లేదండి, స్టోమా పెట్టడం అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే, రెక్టంలో ఏ లెవెల్లో క్యాన్సర్ వచ్చింది అండ్ మనము రెక్టల్ క్యాన్సర్ తీసేశాక ఆ 2 చివర్లు జాయిన్ చేస్తాం కదా, ఆ 2 చివర్లు ఎంత హెల్తీగా ఉన్నాయనే దాన్ని బట్టి మనం స్టోమా పెట్టాలా లేదా డిసైడ్ చేస్తాం. అండ్ ఈ స్టోమా పర్మనెంటా టెంపరీ అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఒకవేళ యానల్ కెనాల్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మోస్ట్లీ పర్మనెంట్ స్టోమానే ఉంటుంది. రెక్టంలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అది ఏ లెవెల్లో వచ్చింది అనే దాన్ని బట్టి టెంపరీ స్టోమా పెట్టాలా వద్దని డిసైడ్ చేస్తాం. రెక్టం పై పార్ట్లో వచ్చింది అనుకోండి, యూజువల్లీ మనకి స్టోమా పెట్టే అవసరం ఉండదు. బట్ మిడిల్ పార్ట్లో వచ్చినా, లోయర్ పార్ట్లో వచ్చినా, అండ్ రేడియేషన్ తర్వాత మనం సర్జరీ చేస్తున్నా మోస్ట్లీ చిన్న పేగు తీసుకొచ్చి బయట పెడతాం. ఇది టెంపరీగా ఉంటుంది. అయితే ఈ స్టోమా ఉన్నప్పుడు ఆ పేషెంట్ సామాన్యమైన జీవితం గడపగలరంటారా? ఎగ్జాక్ట్లీ అండి. స్టోమా పెట్టారనుకోండి, అందరికీ ఒక అపోహ ఉంటుంది. స్టోమా పెట్టాక నార్మల్ సోషల్ లైఫ్ లీడ్ చేయలేరు, పబ్లిక్లో వెళ్ళలేరు అనే ఒక అపోహ ఉంటుంది. ఎందుకు అంటే అసలు స్టోమా ఎలా ఉంటుంది, దాని ఫంక్షన్ ఏంటి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది చాలామందికి తెలియక ఈ అపోహలో ఉంటారు. స్టోమా అంటే ఇస్ నథింగ్ బట్ ఒక చిన్న పేగుని కానీ పెద్ద పేగుని కానీ మన చర్మం బయట తీసుకొచ్చి పెడతామండి. ఓకే, పెట్టాక దాని చుట్టూ ఒక ఎయిర్ టైట్ సీల్ ఉండేలా ఒక బ్యాగ్ వేస్తాము. ఆ బ్యాగ్ వేసాక ఆ బ్యాగ్ ఏం చేస్తుందంటే మోషన్ ఏదైతే బయటకు వస్తుందో దాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అది ఫుల్ అయినప్పుడు మనం ఎంప్టీ చేసి మళ్ళీ బ్యాగ్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఆ బ్యాగ్ పెట్టుకున్నాక మనం నార్మల్గా డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు, ఎనీ యాక్టివిటీకి వెళ్ళిపోవచ్చు, మూవీకి వెళ్ళొచ్చు, రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, పార్టీస్కి వెళ్ళొచ్చు. లైఫ్ అనేది నార్మల్ లీడ్ చేయొచ్చు. ఇట్లా స్టోమా పెట్టిన తర్వాత ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు పేషెంట్? యూజువల్లీ స్టోమా పెట్టాక మనకి ఏంటంటే కొంచెం ఫైబర్ డైట్ అనేది తీసుకుంటే మనకి మోషన్ ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటుంది. స్టోమా పెట్టడం ఏంటంటే చిన్న పేగు పెట్టినప్పుడు కానీ పెద్ద పేగు పెట్టినప్పుడు కానీ కంప్లీట్గా స్టూల్ ఫామ్ అవ్వకుండా మోషన్ మనకు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఫైబర్ డైట్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఆ ఫైబర్ డైట్ అనేది మనకి మోషన్ ఫుల్ ఫ్లెజ్గా ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆ స్టోమా రిలేటెడ్ ఇష్యూస్ అని తగ్గిపోతాయి. సెకండ్ థింగ్,
డైట్ రిలేటెడ్ కొంచెం ప్రోటీన్ డైట్ అనేది తీసుకున్నాం అనుకోండి, సర్జరీ నుంచి రికవరీకి అనేది బాగా హెల్ప్ చేస్తుంది. స్టోమా పెట్టిన తర్వాత లేదంటే ఓపెన్ సర్జరీ చేసిన ఓపెన్. తర్వాత రిస్క్లు ఏమన్నా ఉంటాయంటారా? సో యూజువల్లీ రిస్క్లు అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లీడింగ్ రిలేటెడ్ కానీ, ఓకే, ఇన్ఫెక్షన్ ఏదైనా రావడము, కొన్నిసార్లు ఏంటంటే మనం లోపల పేగులు కట్ చేసి జాయిన్ చేస్తాం కదా, దాన్ని ఆ జాయిన్ చేయడాన్ని అనస్టమోసిస్ అంటారంట. ఆ అనస్టమోసిస్ లీక్ అవ్వడం కానీ, లేదు ఎవరైనా సర్జరీ తర్వాత పేషెంట్ కంప్లీట్గా బెడ్ రిడన్ ఉన్నారనుకోండి, కాళ్ళల్లో రక్తం గడ్డలు కట్టడం కానీ, దాన్ని డీవీటీ అంటారు అన్నట్టు. ఇవన్నీ ప్రివెంటబుల్ ఆస్పెక్టే వచ్చేవే, కానీ కొన్నిసార్లు అన్అవాయిడబుల్ కాంప్లికేషన్స్ అన్నట్టు ఇవన్నీ. ఇక సర్జరీ తర్వాత ఏమైనా లక్షణాలు కొంత వెరైటీగా అంటే డిఫరెంట్గా కనిపిస్తే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారా? అంటే నార్మల్గా కాకుండా ఏమైనా కొత్త లక్షణాలు? సర్జరీ తర్వాత ఇనీషియల్ ఫ్యూ వీక్స్, ఫర్ సే 2 to 3 weeks ఫాలోఅప్ ఈస్ కంపల్సరీ అండి. ఎందుకు అంటే సర్జరీ రిలేటెడ్ డిలేడ్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం పెద్ద పేగు రెక్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్, డిలేడ్ కాంప్లికేషన్స్ ఏమొచ్చే ఉంటాయో నేను చెప్తాను. సర్జరీ అయిపోయాక యూజువల్లీ మనము మోషన్ పాస్ చేశాకనే పేషెంట్ని ఇంటికి పంపించేస్తాం. ఓకే, అలా కాకుండా ఇంటికి వెళ్ళాక మోషన్ పాస్ చేయట్లేదు, లేదు గ్యాస్ కూడా పాస్ చేయట్లేదు, లేదు వామిటింగ్స్ అవుతున్నాయి, లేదు మనం పెట్టిన డ్రైన్లో బ్లడ్ వస్తుంది, ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా ఫీవర్ వస్తుంది, లేదంటే సర్జికల్ సైట్ నుంచి చీము రావడం అట్లాంటిది ఉందనుకోండి, ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. ఎందుకంటే ఏ కాంప్లికేషన్ని ఎలా ఎవాల్యుయేట్ చేసి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో అనేది మనం హాస్పిటల్కి వస్తే వెంటనే ఆలోచించి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఎంత ఎర్లీగా ప్రజెంట్ అయితే ఆ కాంప్లికేషన్ నుంచి అంత ఈజీగా బయటపడగలుగుతాం. అలాగే డాక్టర్ గారు, సర్జరీ తర్వాత బౌల్ హ్యాబిట్స్ మారుతాయంటారు? బౌల్ హ్యాబిట్స్ అంటే మనము మోషన్ వెళ్ళే ఫ్రీక్వెన్సీ కానీ, లేదంటే మోషన్ వెళ్ళే కన్సిస్టెన్సీ కానివ్వండి, మోస్ట్లీ దీని రిలేటెడ్ గురించి. ఓకే, బౌల్ హ్యాబిట్స్ సర్జరీ తర్వాత ఇనీషియల్ ఫ్యూ వీక్స్ అనేది చేంజ్ ఉంటుంది. ఓకే, ఇనీషియల్గా సర్జరీకి ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ డైలీ 1 or 2 times మోషన్ వెళ్ళేవాడు, సర్జరీ తర్వాత డైలీ 3 to 5 times వెళ్ళాల్సి రావచ్చు, కొన్నిసార్లు 8 to 10 times కూడా వెళ్ళాల్సి రావచ్చు. నార్మల్గా సాలిడ్ మోషన్ వెళ్ళేవాళ్ళు కొంచెం వాటరీగా మోషన్ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, కొన్నిసార్లు మోషన్ తెలియకుండానే ఇనీషియల్ ఫ్యూ డేస్ పాస్ చేస్తూ ఉండొచ్చు. సో ఇట్లాంటివన్నీ టేక్ సమ్ టైం అండి. హార్డ్లీ 4 to 5 weeks ఆర్ 4 to 6 weeks టైం తీసుకుంటుంది. బట్ స్లోగా ఈ మోషన్ వెళ్ళే ఫ్రీక్వెన్సీ అనేది నార్మలైజ్ అయిపోతుంది, మోషన్ కన్సిస్టెన్సీ కూడా స్లోగా నార్మలైజ్ అయిపోతుంది. అలాగే డాక్టర్ గారు, కోలారెక్టల్ సర్జరీలు ఈ కాలంలో సేఫ్ అంటారా? మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని అడ్వాన్స్ టెక్నిక్స్తో చూస్తే గత 10 సంవత్సరాల కన్నా ఇప్పుడు కోలోరెక్టల్ సర్జరీస్ చాలా సేఫ్ అండి. ఓకేనా, మనకి వచ్చిన లాప్రోస్కోపిక్ సర్జరీస్ అయినా, రోబోటిక్ సర్జరీస్ అయినా, అనస్టమోటిక్ టెక్నిక్స్ అయినా, ఓకే, ఈ కోలోరెక్టల్ సర్జరీస్ని చాలా సేఫర్ చేసేసాయి ఇప్పుడు. ఓకే, ప్లస్ ఇప్పుడు ఏంటి అంటే ఈ కోలోరెక్టల్ సర్జరీస్లో మనకి కంప్లీట్గా పర్మనెంట్ స్టోమా పెట్టే అవసరం లేకుండా, ఓకే, ఆర్గాన్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ అనేవి ఫాలో చేసేలా కూడా వచ్చాయన్నట్టు. అంటే రెక్టంలో కింద వైపు ట్యూమర్ వచ్చిన, అనల్ కెనాల్లో పైన ట్యూమర్ వచ్చిన ఇనీషియల్ కంప్లీట్గా పర్మనెంట్ స్టోమా పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మనకి టెంపరీ స్టోమా పెట్టేలాగా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. కాబట్టి ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో కోలోరెక్టల్ సర్జరీస్ అనేటివి ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో వెరీ సేఫ్ అండి, వెరీ మచ్ సేఫ్. సర్జరీ, కీమో, రేడియేషన్ వీటన్నిటి వల్ల క్యాన్సర్ ఎంతవరకు క్యూర్ అవుతుంది అంటారు? అంటే తగ్గిపోతుందా, లేదంటే ఇంకా ఏమన్నా సర్జరీలు ఇంకా చేయాల్సి వస్తుంది అంటారు? వీటితో అక్కడ వరకు ఆగుతుందంటారు, ప్రాణభయం లేకుండా? అందరు పేషెంట్స్కి అన్ని రకాల ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం ఉంటుందని అలా లేదండి. ఓకేనా, ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ప్రోటోకాల్స్ ప్రకారం మనం కంప్లీట్గా టోటల్ నియోడ్జ్మెంట్ థెరపీ అంటారండి. టోటల్ నియోడ్జ్మెంట్ థెరపీ అంటే రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఏదైతే అవసరం ఉంటుందో అది సర్జరీకి ముందుగా ఇచ్చేసామనుకోండి, ఒకవేళ మనకి ఎవాల్యుయేషన్లో కంప్లీట్గా ట్యూమర్ కనుక డిసపియర్ అయిపోయినట్టు అనిపిస్తే సర్జరీ లేకుండా మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఇదొక ఆప్షన్. సెకండ్ థింగ్, ఒకవేళ ట్యూమర్ వెరీ ఎర్లీగా ఉందనుకోండి, ఓకే, లైక్ స్టేజ్ 1లో ఉందనుకోండి, ఓన్లీ సర్జరీతోనే సరిపోతుంది, మనకి కీమోథెరపీ, రేడియేషన్ కూడా ఫర్దర్గా అవసరం ఉండదు. ఓకే, అలా కాకుండా ట్యూమర్ పైన ఏదైనా మనకి టార్గెటబుల్ మ్యూటేషన్స్ ఉన్నాయి, లేదంటే రిసెప్టార్స్ ఏమైనా టార్గెటబుల్ ఉన్నాయి అనుకోండి, దానికి తగ్గట్టుగా ఇమ్యూనోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ కానీ ఇవ్వచ్చు. సో ఇవన్నీ మనకి పేషెంట్ టు పేషెంట్ వేరియబుల్ అండి. అందరికీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పేషెంట్ను బట్టి మనం ట్రీట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ క్యాన్సర్ కైనా కూడా కీమో, రేడియేషన్, సర్జరీ ఇవన్నీ చేయాల్సి వస్తుందంటారా? లేదండి, ఇందాక చెప్పింది అదే అండి, అందరికీ అన్నీ అవసరం లేదు. పేషెంట్ వచ్చిన స్టేజ్ని బట్టి ఓకే మనం ట్రీట్మెంట్ సీక్వెన్స్ అనేది ప్లాన్ చేస్తాం. ఈ ప్రాసెస్లో
ఎవరికి ఏది అవసరమో అది డిసైడ్ చేస్తాం అంతే తప్ప అందరికీ అన్నీ ఉండవండి. డాక్టర్ గారు క్యాన్సర్ గురించి చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.